వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లాలో ఘరానా దొంగను పట్టుకున్న CCS పోలీసులు. సుమారు 23 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ BP కమలాసన్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలే. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి. అంబర్పేట్ డివిజన్లో పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. బతుకమ్మకుంట, నందనవరం ప్రాంతాలలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న కాలేరు వెంకటేష్. JSCTO ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న చలో హైదరాబాద్ కార్యక్రమం. CPS రద్దు చేసి OPS వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్. గత 2 సంవత్సరాలుగా కరీంనగర్, వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలలో వరుసగా దొంగతనాలు చేస్తూ భారీగా బంగారం, వెండి మరియు నగదు దోచుకెళ్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘరానా దొంగల ముఠాను కరీంనగర్ CCS పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం 23 లక్షల రూపాయలు విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ BB కమలాసన్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్లో అత్యంత కీలక పాత్ర పోషించింది కరీంనగర్ CCS సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది. మరి దీనికి సంబంధించి కొన్ని వివరాలు ఏంటంటే, ఈ గ్యాంగ్ చాలా సంవత్సరాలుగా చాలా నెలలుగా దొంగతనాలు చేస్తున్నారు. దాదాపు 5-6 జిల్లాలో నేరాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా దొరకట్లేదు. మరి దొరకకపోవడానికి కూడా కొన్ని కారణాలు. ఇక్కడ కూడా వేలు ముద్రలు రాకుండా ఉండడానికి, తర్వాత అదేవిధంగా డాగ్ స్క్వాడ్ డిప్లాయ్ చేసి కానీ, డాగ్ స్క్వాడ్ ఉపయోగించి కానీ, స్నిఫర్ డాగ్స్కు దొరకకుండా ఉండడానికి కారణం కూడా జరగడం, ఇటువంటి పద్ధతుల ద్వారా వీరు తప్పించుకొని తిరుగుతున్నారు. అయితే వీళ్ళు ఎంత తెలివైన వారు అక్కడ కూడా, ఎంత తెలివిగా నేరాలు చేసినప్పుడు కూడా మేము ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు ఓవర్కమ్ చేయలేకపోయారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హెచ్చరించారు. ఆసుపత్రికి వచ్చిన ఆయన అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కాంట్రాక్టర్తో పాటు సిబ్బందిని మందలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేద ప్రజలు అనారోగ్యాల బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని, ఆసుపత్రి ఆవరణం అపరిశుభ్రంగా ఉండడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. ఆసుపత్రి ఆవరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సమయపాలన ఖచ్చితంగా పాటించాలన్నారు. వర్షాకాలంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ రమాకాంత్ సిబ్బందితో ఆయన మాట్లాడారు. రాదయ్యా, హాస్పిటల్ సిస్టమ్ ఒకే రకమైన చెట్లు ఒక పద్ధతి చుట్టూ పెట్టి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు రోగులకు అందుబాటులో ఉన్నవా లేవా అని ఆలోచన, తర్వాత పనిచేస్తున్న సిబ్బంది, ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు కానీ, ఇతర నర్సెస్ కానీ, ఇతర సిబ్బంది కానీ పూర్తి స్థాయిలో రోగులకు మరి ఎంతవరకు సేవలు అందిస్తున్నారు అనే ఆలోచనతో మరి ఈరోజు హాస్పిటల్ సందర్శించడం జరిగింది. హాస్పిటల్లో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిని బట్టి ఎక్కువ మంది రోగులు హాస్పిటల్ రావడం జరుగుతుంది. రోజువారీ అవుట్ పేషెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది జ్వరాలు, ఇతరత్ర వ్యాధులతోని హాస్పిటల్లో చేరి మరి పూర్తి స్థాయిలో హాస్పిటల్లో ఒక్క బెడ్ కూడా ఖాళీ లేకుండా మరి రోగులందరూ
వారు వైద్య సేవలకు రావటం జరిగింది. అంబర్పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బాగ్ అంబర్పేట్ డివిజన్లోని బతుకమ్మకుంట, నందనవరం ప్రాంతాలను పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతాలలో ఎటువంటి సమస్యలు ఎదురైనా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నందనవనం కాలనీ అనేది గత 4-5 సంవత్సరాల క్రితమే ఏర్పడిన కాలనీ. ఇందులో చాలామంది మంచిగా నివాసాలు ఏర్పరచుకొని ఇప్పుడు ఉంటున్నారు. కాకపోతే ఈ కాలనీలో మౌలిక సదుపాయాలు కొద్దిగా డెవలప్ అవుతున్నాయి. ఈరోజు మా జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ అందరితో కలిపి సందర్శించడం జరిగింది. కాలనీ వాసులు అందరూ కూడా, నందనవనం కాలనీ వాసులు, పెద్దలు, గౌరవనీయులు అందరూ కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్పిండ్రు. అయితే ఇది ఫేస్ వైజ్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని అడ్రస్ చేసి మా జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కోఆపరేషన్ తోటి అతి తొందరలో కంప్లీట్ చేస్తామని వాళ్ళకు వాగ్దానం చేయడం జరిగింది. నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో వందలాది తెలంగాణ విద్యార్థి యువకులు బలిదానాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మూలాధారం విద్య అనే విషయం మరచిన ప్రభుత్వం విద్యని బలోపేతం చేసే దిశగా చర్యలు ఏమాత్రం చేపట్టకపోవడమే కాకుండా ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన అనేక పోరాటాల ఒత్తిడి ఫలితంగా 2018 మే 16న దాదాపు 5 గంటలకు పైగా ప్రగతి భవన్లో జరిగిన ముఖ్యమంత్రి సమావేశ సారాంశం ఫలితాలు నేటికి మిగిలి ఉండటం బాధాకరమని జేఎస్సీటీఓ ఉద్యమ గర్జన సెప్టెంబర్ 1న చెలో హైదరాబాద్ ఉపాధ్యాయ గర్జనకు మక్తల్ నియోజకవర్గం అన్ని మండల కాంప్లెక్స్ విజ్ఞాపన పత్రాలు సమర్పణ చేశారు. ఉపాధ్యాయ మరియు విద్యారంగ సమస్యలలో భాగంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ వెంటనే పునరుద్ధరించాలని, ఎమ్మెల్సీ ఎన్నికలు స్టంట్గా కాకుండా భాషా పండితులు పీఈటీ పోస్టులు అప్గ్రేడేషన్ ప్రమోషన్ సహకారం చేయాలని, ఎస్ఎస్ఏలో విధులు నిర్వహిస్తున్న పీఈటీ ఆర్ట్ క్రాఫ్ట్ ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన కనీస వేతనం 20,000గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస సమస్యల కోసం ఉపాధ్యాయులు అందరూ ఉపాధ్యాయ గర్జనకు హాజరు కావాలని తెలిపారు. సాహో సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయి బ్యానర్లతో మారుమ్రోగిపోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ తిరుమల థియేటర్ సాహో సినిమా రిలీజ్ అయిన సందర్భంగా సాహో బ్యానర్ కడుతున్న ఓ ప్రభాస్ అభిమానికి కరెంట్ షాక్ కొట్టడంతో కిందికి పడిపోయాడు. స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకల గ్రామం కోయిల్ సాగర్కు వెళ్లి నీటి కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. నర్వ మండలంలోని లంకల గ్రామానికి చెందిన హనుమంతు దామగ్నపూర్, వయసు 45 సంవత్సరాలు. ఇతడు కూలీ పని చేసుకుంటూ బతుకు సాగిస్తున్నాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు. కూతురుతో కలిసి కురుమూర్తి గుడికి వెళ్లడానికి కోయిల్ సాగర్కు వెళ్లు కాలువలో స్నానం చేయడానికి దిగి ఈత కొట్టుచుండగా నీటి ప్రవాహానికి తట్టుకోలేక నీటిలో కొట్టుకుని పోయాడు. గ్రామస్తులందరూ కలిసి నీటిలో వెతకగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాగ్ అంబర్పేటలోని శివం రోడ్లోని జావిద్ హబీబ్ సలూన్ను డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ డిపి పద్మారెడ్డి, పహిల్వాన్ ముదిరాజ్ శంకర్, మిసెస్ రన్నర్ ఆఫ్ ఇండియా జ్వాలా బజాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంబర్పేటలో శివం రోడ్లో ప్రతిష్టాత్మకమైన జావేద్ హబీబ్ హెయిర్ స్టైలిష్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మా గౌరవ కార్పొరేటర్ గారు పద్మావతి రెడ్డి గారు మరియు అంబర్పేట శంకర్ గారు నేను కలిసి ఓపెన్ చేసినాం. భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ సెలూన్ మా అంబర్పేటలో ఓపెన్ చేయడము చాలా ధన్యవాదాలు, ఆనందంగా కూడా ఉంది. తర్వాత దీనికి ఆలోచన చేసిన అనూజ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ తర్వాత ఈ స్టైలిష్ హెయిర్ స్టైల్ సెలూన్ ఏదైతే ఉందో ఇది అద్భుతంగా జరగాలని భగవంతుడు. My hearty congratulations to the Javed Habib franchisee owners here. ఈరోజు అంబర్పేటలో ఈ జావీద్ హబీబ్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమే. ఎందుకంటే మనం కూడా ఒక ముందుకెళ్తున్నాము. జూబ్లీ హిల్స్ లెవెల్లో మెల్లమెల్లగా మన అంబర్పేట కూడా డెవలప్ అవుతుంది. ఈరోజు మీరు చూసుకుంటే ఎవ్రీబడి ఈజ్ కాన్షియస్ అబౌట్ బ్యూటీ. అందరు కూడా ఏ ప్రొఫెషన్కి తగ్గట్టు అలా తయారు కావాలని ఈరోజు ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్ళకి దూరం వెళ్ళే బదులు దగ్గరలో ఇది స్థాపించబడటం నిజంగా అందరికీ కూడా ఉపయోగపడుతుంది.
ఏ ప్రొఫెషన్కి తగ్గట్టు ఆ ప్రొఫెషన్కి రెడీ కావాలనుకుంటున్నాం కాబట్టి అన్ని టాలెంటెడ్ అన్ని ప్రొఫెషనల్స్ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషలీ యూత్కి ఇది చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. మరి మరొకసారి అందరికీ కూడా నా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుకుంటున్నాను. అలాగే ఇది సక్సెస్ఫుల్గా రన్ కావాలని, మరి అలా ఇంకా పెద్దగా పాపులర్ కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. And Mrs. Popular as a subtitle. I'm here to congratulate Mr. Anuj for the opening of Javed Habib. I don't think Javed Habib needs any introduction, as it is running their parlors all over the country, and this is the 900 beauty parlor at Shivam Road, and the owner is Anuj. I congratulate him for the success and wish him all the best for his future. I'm sure he's going to rock, as Javed Habib has already made his name. All the best, and I'm really happy to be here and wishing him luck. Thank you so much. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్లలోని మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మండలం ఎంపీపీ సుకన్య భాష, పలువురు నేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ బోధన్ మండలం జాడీ జమాల్పూర్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటి నీరు పోశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించి వృక్షాలుగా ఎదిగితేనే హరితహారం లక్ష్యం నెరవేరుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బుద్దే రాజేశ్వర్, రైససా మండల్ కోఆర్డినేటర్ ఎంపీడీఓ ఎల్ రాజేశ్వర్, బోధన్ రూరల్ ఎస్ఐ హైమద్, సర్పంచ్ జి జ్యోతి, ఫతేపూర్ సర్పంచ్ ఎస్కే అమీర్, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. హరితహారం పచ్చదనం పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో నాటాల్సిన మొక్కలను కుప్పలుగా చెత్త కుప్పలో పారేయడంతో మొక్కలు ఎండిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో సేస్ ఆఫీస్ ప్రక్కన జరిగిన సంఘటన ఇది. అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న వైనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పరిధిలోని గుడ్ షెపర్డ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈజే ప్రాజెక్టులో భాగంగా ములకలపల్లి మండలం పరిధిలోని 150 మంది మహిళలతో గిరిజన మహిళా రైతు సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి వాళ్లు అభివృద్ధి చెందడానికి మహిళా గార్మెంట్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ని జగన్నాథపురం గ్రామంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరుణ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో రాణించాలని, దీని మీద వచ్చే ఆదాయంతో మీరు అభివృద్ధి చెందాలని, మీ కుటుంబాన్ని అభివృద్ధి పరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈజే ప్రాజెక్టు మేనేజర్ సిస్టర్ నిర్మల, సిస్టర్స్ ఫాదర్ గోనావు సౌరయ్య, ఫాదర్ యాంటోనీ, గ్రామ సర్పంచ్, ఈజే ప్రాజెక్టు మహిళా సంఘాలు, గ్రామస్తులు పాల్గొన్నారు. సందర్భంగా దాంట్లో ఒక భాగంగా ఈ రోజున ములకలపల్లి గుడ్ షెపర్డ్ సంస్థ వారు చేపడుతున్న ఎకనామిక్ జస్టిస్ ప్రాజెక్ట్, ఆర్థిక అభివృద్ధి కోసం, అది కూడా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఈ రోజున ఈ మహిళా గార్మెంట్స్ మరియు ఫ్యాన్సీ స్టోర్స్ ఒకటి మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ రోజు మేము మహిళలందరం కలిసి గర్వంగా చెప్పుకునే ఒక విషయం ఏంటంటే, మహిళలందరూ ముందుండి ఈ ఒక షాప్ ని మొదలు పెట్టడం, ఓపెనింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ దీనిలో వచ్చే ఇన్కమ్ కానీ వచ్చే ఆదాయం మొత్తం మన గిరిజన మహిళలందరం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే తప్పకుండా వాళ్ళ కుటుంబాలు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని ఒక నమ్మకం. దాన్నే గుడ్ షెపర్డ్ సంస్థ వారు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ రోజున మహిళలందరం ఒక పండుగగా ఈ రోజుని కొనియాడుతున్నారు. ఎందుకంటే ఇది ఒక
వాళ్ళు ఒక సాధించే ఒక విషయం అన్నమాట. సో మహిళలందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ వీడియో ఈ ఒక ప్రోగ్రామ్ ని చూసే వాళ్ళందరం ఈ మహిళా గార్మెంట్స్ ఫ్యాన్సీ స్టోర్స్ ని ముందుకు తీసుకువెళ్లాలని ఇది వాళ్ళు తప్పకుండా కస్టమర్స్ గా వచ్చి ఇది ముందుకు తీసుకువెళ్లాలని కోరుతున్నా. థ్యాంక్ యూ. సిద్దిపేట వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో స్వర్గీయ కేసీ గుప్తా శత జయంతి ఉత్సవాల సందర్భంగా సిద్దిపేట స్థానిక ఆర్యవైశ్య భవన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కేసీ గుప్తా విగ్రహంకు పూలమాల వేసి రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు పుల్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రక్తదాన శిబిరంలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. రక్తదానంలో పాల్గొన్న వారికి సర్టిఫికేట్తో పాటు ఐడి కార్డును కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జై వాసవి. సిద్దిపేట వాసవి క్లబ్బు మరియు వనితా క్లబ్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. తేదీ 1/9/2019 ఆదివారం రోజున స్థానిక ఆర్యవైశ్య భవనంలో స్వర్గీయ కేసీ గుప్తా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. రక్తదాతలు ఎవరైనా ఉంటే రక్తదానం చేయదలిచిన వారు ఆర్యవైశ్య భవనంలో ఉదయం 9 గంటల నుండి రక్తదాన శిబిరం జరుగును. కావున అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలగలని వాసవి క్లబ్ తరపున నేను కోరుచున్నాను. జై వాసవి. ఇట్లు పుల్లూరు శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షులు, సిద్దిపేట. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఆసుపత్రి నారాయణపేట వారి ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంప్ కోఆర్డినేటర్ మధుసూదన్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి మీరిచ్చే ఈ రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీందర్ వెంకట్రామరెడ్డి, నాగరాజు, ఆశా వర్కర్లు, స్టాఫ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మధుసూదన్ రెడ్డి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్నగర్ బ్లడ్ బ్యాంక్ క్యాంప్ ఆర్గనైజర్ని. మా సిబ్బందితోనే ఇక్కడ మన నారాయణపేట సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పిఎస్సి రవీందర్ సార్, మరి ఇక్కడ దామరగిద్ద యూత్ మొత్తం కలిసేసి మేము ఎమర్జెన్సీలో బ్లడ్ క్యాంప్ పెట్టాలని. ఇప్పుడు ప్రజెంట్గా ఈ వైరల్ ఫీవర్ వల్ల డెంగ్యూ కేసెస్లు ఎక్కువ నమోదవడం, వాళ్ళకు కూడా ర్యాండమ్ ప్లేట్లెట్స్ ఎక్కడానికి బ్లడ్ అధికంగా అవసరం పడుతుంది. అదేవిధంగా మన ఎమర్జెన్సీ నేషనల్ హైవే ఉన్నందుకు ఎమర్జెన్సీ కేసులకు కానీ డెలివరీ కేసులకు కానీ మనకు బ్లడ్ యూజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మేము అడ్వాన్స్ అయిన యాక్షన్ ప్లాన్ చేసేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏరియాలో వారంలో క్యాంపులు పెట్టేసేసి ఇమీడియట్లీ పొందాడు. మేము వీళ్ళకు డోనర్స్కు ముందుకు వచ్చిన వాళ్ళకు కూడా 2,000 ఎక్స్పెండిచర్ అయ్యేటంత స్క్రీనింగ్ టెస్టులు కూడా మనం చేస్తున్నాము. వీళ్ళందరికీ వీళ్ళకు బ్లడ్ ఇచ్చిన వాళ్ళ వరకు కూడా 1 year వరకు వాళ్ళ డోనర్ కార్డు తీసుకొని వస్తే వాళ్ళకు ఉచితంగా మేము బ్లడ్ కూడా ఇవ్వడానికి ముందుకున్నాము. అదేవిధంగా అక్కడ స్క్రీనింగ్ చేసేసి నారాయణపేట డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా అక్కడ నుంచి జిల్లా ఆసుపత్రికి వెళ్ళి కూడా యూనిట్లు కొన్ని వీళ్ళకు కూడా పంపించడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా డెలివరీ కేసులు, కేసీఆర్ కిట్ వల్ల మన కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళకందరికీ ఎమర్జెన్సీలో బ్లడ్ అత్యవసరంగా అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి ముందుకు వచ్చేసి స్వచ్ఛంద సంస్థలు కానీ ఏదైనా ఉత్సవాలు కానీ బర్త్డేలు కానీ ఉంటే ఇట్లాంటి యూత్ ఇంకా ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తే వారు ఒక ప్రాణాన్ని రక్షించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మరి ఇక్కడ ముందుకు వచ్చిన వాళ్ళకి అందరికీ డాక్టర్స్ కానీ ఇక్కడ సూపరింటెండెంట్ కానీ సిబ్బందికి కానీ మేము మా జిల్లా ఆసుపత్రి తరపున, జనరల్ హాస్పిటల్ తరపున మరొకసారి వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ. సిద్దిపేట జిల్లా రసూలాబాద్ గ్రామంలో సిద్దిపేట కమిషనరేట్ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు, పోలీస్ చట్టాల గురించి నిర్వహిస్తున్న కనువిప్పు కార్యక్రమం సర్పంచ్ స్వామి గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవకతవకల గురించి, కొత్త మోటార్ చట్టం, మారిన రూల్స్ గురించి సిద్దిపేట పోలీస్ కళా బృందంతో పాటు పాటలు, నృత్యాలతో, ప్రదర్శనలతో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ మహేందర్, సిఐ రఘు, కోమరివెల్లి వైఎస్ ఎంపీపీ కోమురవెల్లి వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్ రెడ్డి, ఏఎస్ఐ ఆంజనేయులు, కోమురవెల్లి పోలీస్ అధికారులు, మహిళలు అందరూ పాల్గొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్లోని ఫతుల్లాగూడలో యానిమల్ కేర్ సెంటర్ను 4,50,00,000 వ్యయంతో మినిస్టర్ సిహెచ్ మల్లారెడ్డి ప్రారంభించగా, లలితానగర్లో మోడల్ మార్కెట్ను 50 లక్షలతో బొంతు రామ్మోహన్ ప్రారంభించారు.
58 సర్వే నంబర్ జీడీ పైప్లైన్లను 88 లక్షల వ్యయంతో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. పలు కార్యక్రమాలు జీఎస్ఐ అయ్యప్ప కాలనీ పైప్లైన్లను 2,09,00,000తో చింతలకుంట నందు చూపురకు ఎంతో ఆకర్షవంతంగా వాటర్ ఫౌంటేషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ హెగ్గే మల్లేశం, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లాలో ఘరానా దొంగను పట్టుకున్న సిసిఎస్ పోలీసులు. సుమారు 23 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ బిపి కమలాసన్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలే. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి. అంబర్పేట్ డివిజన్లో పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. బతుకమ్మకుంట, నందనవరం ప్రాంతాలలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న కాలేరు వెంకటేష్. జేఎస్సీటీఓ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న చలో హైదరాబాద్ కార్యక్రమం. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.